ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరి అధికారం ఉంది కదా అని పేద ప్రజల ప్లాట్లు ఆక్రమించుకోవడానికి కొందరు గూండాలతో దాడి చేసి ప్లాట్లు ఆక్రమించుకునే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్లాట్ ఓనర్స్. ప్రజల ఆస్తులను కాపాడడం చేతగాక ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఇలా కుమ్మక్కై అధికార పార్టీకి కుమ్మక్కై పోలీసులకు మనకు రక్షణ దోషులకు రక్షణ కల్పించినటువంటి పరిస్థితి. ఈ రోజు ఇలా ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఇలా ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి గారు ఇలా ఒక రాక్షస ప్రభుత్వం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక రాక్షస ప్రభుత్వం నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు పేదవాళ్ళు రూపాయి పోగేసుకునే వాళ్లకు ఇలా ఎవరైతే కూలగొట్టిరో ప్రజల ఆస్తులను ధ్వంసం చేసిరో ఇలా వాళ్ళను అరెస్ట్ చేయాల్సిన ఒక పోలీసులు వాళ్ళని ఇలా రక్షణ కల్పిస్తున్న ఒక పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా కాదు వీళ్ళని ఖచ్చితంగా తక్షణమే విచారణ చేయాలి, దోషులను శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక రాక్షస ప్రభుత్వం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక రాక్షస ప్రభుత్వం నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు పేదవాళ్ళు రూపాయి పోగేసుకునే వాళ్ళకు ఇలా ఎవరైతే కూలగొట్టిరో ప్రజల ఆస్తులను ధ్వంసం చేసిరో ఇలా వాళ్ళను అరెస్ట్ చేయాల్సిన ఒక పోలీసులు వాళ్ళని ఇలా రక్షణ కల్పిస్తున్న ఒక పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా కాదు వీళ్ళని ఖచ్చితంగా తక్షణమే విచారణ చేయాలి, దోషులను శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. జరగమ్మా జరగమ్మా చేసినటువంటి ఒక లేఅవుట్ లో 300 ఎకరాల్లో ఈ యొక్క లేఅవుట్ చేయడం జరిగింది. ఈ 300 ఎకరాల్లో దాదాపు వేలాది మరి ప్లాట్లను మరి యాజ్ పర్ ఏదైతే లేఅవుట్ లో ఉందో అదే విధంగా బౌండరీస్ కానీ ప్రతిదీ కూడా ఒక ఏమాత్రం మార్పు లేనటువంటి ఒక పరిస్థితిలో ఈ ప్లాట్లన్నీ కూడా చేశారు. దాని తర్వాత తదనంతరం అనేక దఫాలుగా కొందరు అమ్ముకోవడం, చేతులు మారడం జరిగింది. అయితే ఒక 44 సంవత్సరాల తర్వాత వచ్చి ఆల్రెడీ కట్టుకున్న వాళ్ళందరూ ఓకే బాగానే ఉన్నారు. ఇవాళ వీళ్ళకు స్తోమత లేక కట్టుకోకపోవడం మాత్రమే వీళ్ళు చేసినటువంటి ఒక పాపం. అందుకని ఎక్కడైతే ఇవాళ ఖాళీ ఉందో అక్కడ ఇవాళ గద్దల్లాగా వాలి ఈ దొంగ పత్రాలు సృష్టించి అంతకుముందు వాళ్ళు ఇలా రాజ్యం వెళ్ళారు కాబట్టి దాన్ని చూసుకొని వాళ్ళు దొంగ పత్రాలు సృష్టించి ఒకే దగ్గరగా ఉన్నటువంటి ఒక ఈ ల్యాండ్ మాదే అని చెప్పేసి ఇలా సృష్టించి ఇలా గందరగోళం సృష్టిస్తున్న ఒక పరిస్థితి. నిజంగా పేదవాళ్ళు రూపాయి జమ చేసుకొని ఇలా పిల్లల భవిష్యత్తు కోసం కొనుక్కున్నట్టు ఒక జాగలు ఈ విధంగా చేస్తుంటే ఇలా భరించలేకపోతా ఉన్నారు. ఇలా ఆత్మహత్యలు సైతం ఇలా సిద్ధపడుతున్నట్టు ఒక పరిస్థితి ఈ రోజు మనకు కనబడతా ఉంది. ఇలా మేము రూపాయి పోగేసుకున్నట్టు ఒక భూములు కాపాడుకోవడం కోసం మేము నిద్రాహారాలు మాని ఇవాళ మేము ఇక్కడ కాపలా కాయాలనా అనేటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇటువంటి ఒక అన్యాయాలు, అక్రమాలు ఈరోజు జరుగుతున్నటువంటి ఒక పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఇలా చాలా స్పష్టంగా ఇలా పోలీసుల యొక్క ఈ మద్దతు కూడా ఇలా కబ్జాదారులకు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే నిన్న వీళ్ళు కట్టుకున్న తర్వాత వాళ్ళు ఈ విధంగా అంటే సమాచారం వచ్చింది, వాళ్ళు ఒక 150 మందితోని 200 మందితోని ఇలా దాడి చేసి దాన్ని ధ్వంసం చేస్తారనే ఒక సమాచారం వస్తే పోలీసులకు, అధికారులకు అందరికీ కూడా ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే
మేము ఖచ్చితంగా మేము అలాంటి ఏం జరగదు, మేమున్నాం, మీరు జాగ్రత్తగా మీరు నిమ్మలంగా నిద్రపోండి, మీరు ఏం అసలు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు, మేము ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పినట్టు ఒక పోలీసు వాళ్ళు ఇలా ఈ విధంగా ఇలా జరుగుతుంటే ఇలా ప్రేక్షక పాత్ర వహించేటువంటి ఒక పరిస్థితి. కాబట్టి ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా పేదలకు న్యాయం జరగాలి. దీన్ని రేవంత్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా దీని మీద ప్రత్యేకమైనటువంటి ఒక విచారణ చేసి దోషులను శిక్షించాలి కఠినంగా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 2 లక్షల రూపాయలు పెట్టి కట్టుకున్నాం సార్ మేము. ఇది మాకు మా పిల్లల భవిష్యత్తు కోసం కట్టుకున్నాం. ఇది ఇప్పుడు గద్దల్లాగా వచ్చి ఈ రోడ్డు 5 ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. గద్దల్లాగా వచ్చి నిన్న వచ్చి మాట్లాడి 60-40 సెటిల్మెంట్ రండి మాట్లాడతారు. బుడ్గర్ రామదాస్ కొడుకు మనవాడు అఖిల్ రాజు, రఘువీర్ సింగ్, బురాజ్ సింగ్ వాళ్ళకంటే మేము 60-40 సెటిల్మెంట్ ఇవ్వాలంట. ఆయన దగ్గర వచ్చి లంజోడుకులారా మీ బతికేంతారా, మీరు ఎట్లా కడతారా, మీరు మా కూలగొట్ట రాదా అన్నారు. కూలగొట్టిరు. ఇప్పుడు ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు సార్? మీరు ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు? ఎవరు సమాధానం చెప్తారు? మేము ఉండాలా వీళ్ళే ఉండాలా చెప్పండి. తెలంగాణ రాజ్యంలో ఈ పొలిటీషియన్లది భూస్వామ్యది ఉన్నాయంటే చెప్పండి. మేము వేరే రాష్ట్రం వెళ్ళిపోతాం, ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోతాం, పక్క దేశానికి వెళ్ళిపోతాం. బతకం మేము ఎందుకు సార్? మేము మా దేశంలో మేము ఈ దేశంలో అందరికి సమన్వయం ఉందా లేదా? బుడిగర అందా కార్ లోపల పోతుంది, ఆయన లోపల కూర్చోబెడతారు, మేమేమో జీతాలు లెక్క బయట కూర్చోవాలి, వాళ్ళు ఇచ్చినప్పుడు పోవాలి. ఇద్దరు సమన్వయం లేదా? వాళ్ళు విఐపీలా? పోలీస్ స్టేషన్ లో ఒక్కరికొకరు ఉంటుందా అండి? ఇదేనా పద్ధతి? ఇదేనా? సీఎం రేవంత్ గారు, లోకల్ ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అంట, ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందంట. ఎంక్వైరీ చేయండి. సర్వే నెంబర్ ఇక్కడే వచ్చిందని గ్యారంటీ ఏంది? సర్వే నెంబర్ 21 సర్వే నెంబర్లో ఒకేసారి సర్వే చేయాలి. అందరికి నోటీస్ ఇచ్చి 16 నెంబర్ సర్వే ఒక్కటే ఎట్లా చేస్తారు? ఎవరు నోటీస్ ఇచ్చారు? మీ ఇక్కడ 1990 నుంచి మా హ్యాండ్ ఓవర్ ఉంది, పొజిషన్లో ఉన్నాం. 99 నుంచి మా కంపెనీ నోటీస్ ఇచ్చారా? ఎంఆర్ దొంగలకి వచ్చి వాళ్ళ కార్లో ఎట్లా వస్తారు? వాళ్ళ ఇంట్లో పనిచేసే మంచిగా గవర్నమెంట్ ఎంప్లాయా? గవర్నమెంట్ జీతం జనాలు ఇస్తుందా, లేకపోతే బుడిగ రామదాస్ ఇస్తున్నాడా, అలా మనవడి ఇస్తున్నాడా, రఘువీర్ సింగ్ ఇస్తున్నాడా, రఘువీర్ సింగ్ కొడుకు ఇస్తుంటారా? వాళ్ళకే ఉడిగం చేస్తారా? చెప్పండి. వాళ్ళని జీతం తీసుకోండి. మేము బతకవద్దు తెలంగాణలో, వాళ్ళే బతకాలనుకుంటే మేము వెళ్ళిపోతాం వేరే రాష్ట్రం. ఏము సార్ ఈ పని చేసుకొని ఖర్చు చేసుకొని బతుకుతాం. మేమేమి కోట్లు సంపాదించుకోలేదు, లేకపోతే మా దగ్గర కార్లు లేవు, పక్క రాష్ట్రం పోయి బతుకుతాం, గుర్తులేసుకొని బతాం సార్. మా ఇల్లు కూడా కొట్టిరు, మా పిల్లల భవిష్యత్తు ఇది. ₹1 ప్రాపర్టీ నీ సంపాదించాడు 20 సంవత్సరాలు. నా 4 పిల్లల భవిష్యత్తు, 5 మా అన్నకు నాకు కలిపి 5 పిల్లలు, ఆయనకు 3 పిల్లలు, నాకు 5 పిల్లల భవిష్యత్తు. మా బాబాయ్ వీళ్ళకి 4 ఆడపిల్లలు, 9 మంది పిల్లల భవిష్యత్తు. ఈ ప్రాపర్టీ 9 మంది భవిష్యత్తు ఒక్కరి కోసం, ఒక్కరి స్వార్థం కోసం ఆయన దాహం సరిపోతలేదంట. ఈ లేఅవుట్లు ఆయన చేసిన అక్రమాలు లేవని చెప్తున్నారు, కథలు చెప్తున్నారు. బుడిగ రామదాస్ చేసిన కథలు లేవని చెప్పి కథలు చెప్తున్నారు. ఆయనకి ఇంకా సరిపోతలేదంట. ఈ మా జాగ మీద పడ్డది, పక్క వాళ్ళ జాగ మీద పడ్డది. మేము 99 కొనుక్కున్నాము. ఇప్పుడు వచ్చి ఎట్లా వస్తాడు సార్? ఆయన అంత ఎక్స్-ఎంపీ అంట, వాళ్ళ డ్రైవర్ అంటాడు. సార్ 40 ఏళ్ళు సర్పంచ్ చేసిండు. సర్పంచ్ చేస్తే తీసుకోమనండి. మరి ఎక్కడ న్యాయం ఉందా సర్పంచ్ చేసిన జాగాని? మాకు లేఅవుట్ చేసి 1983 లేఅవుట్ చేస్తే అలా సంతకం బుడిగ రామదాస్ పెట్టిండు. ఎవరు దోసుకోలేదు, గుంజుకోలేదు. మేము కష్టం చేసి కొనుక్కున్నాం. అమ్మకానికి ఒక బోకార్ తీసుకొస్తే కొన్నాము. ఆ పట్టదారే మాకు ఇచ్చిండు. పట్టదారి నుంచే మేము కొన్నాం. ఇది ఇప్పుడు 27 ఏళ్ళు మేము కొన్ని ఆడపిల్లలు ఉన్నారని ఉంచుకున్నాం. ఇది ఇవాళ వారం రోజుల నుంచి పెద్ద నూసు చేసి జేసీ పెట్టి ఇదంతా దోపిస్తే మేము వచ్చి మేము నిన్న కబ్జా పెట్టుకున్నాం. 4 రోజుల నుంచి రౌడీలు వచ్చుడు, ఆడొచ్చుడు, ఈడొచ్చుడు, లొల్లి. నిన్న పొద్దంతా కూడా పెద్ద నూసు మేము కబ్జా పెట్టుకున్నాం. ఇగో ఇప్పుడు వచ్చి కూలగొట్టిపోయిర్రు. ఆడోళ్ళు, సిక్కులోళ్ళు, 20 ఆటోలలో వచ్చి కూలగొట్టిపోయిర్రు. జాగా మాది ఇది. అంటే ఎవరి మీద మెయిన్ మీకు అంటే ఎవరితో మేడం పేర్లు అంటున్నారు కొంతమంది నాయకులు? ఇది పట్టదారేగానంట కదా, రఘువీర్ సింగ్ దీని మీద వచ్చిన వాళ్ళు పేర్లు